ఓకే, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నేర్చుకుందాం, సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. See, if x minus iy whole power 1/3 equals to a minus ib, then show that x by a plus y by b equals to 4 into a square minus b square. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏంటి నాన్న, ఏమి ఇచ్చారు మనకి? గివెన్ x మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈక్వల్స్ టు a మైనస్ ఐబి. ఇదే కదా మనకి ఇచ్చింది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 4 times ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. మనం చక్కగా దాన్ని రాస్తాము, అండర్లైన్ చేస్తాము. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి కండిషన్ నుంచి నాకేం కావాలి? ఇక్కడ x బై ఏ వై బై బి కనిపిస్తుంది. ఇక్కడ x మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈక్వల్ టు a మైనస్ ఐబి అని ఒక రిలేషన్ కనిపిస్తుంది. మనకి కావాల్సింది x బై ఏ వై బై బి టర్మ్స్. ఎలా? ఇక్కడ పవర్ 1/3 పోవాలి అంటే ఏం చేయాలి మనం? క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఎస్ అవును. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇఫ్ ఐ డూ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? చూడండి కేర్ఫుల్గా. x మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు a మైనస్ ఐబి హోల్ క్యూబ్ కదా. ఇక్కడ 1/3 ఇంటూ 3 ఉంది అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది, నాకు 1 మిగులుతుంది అంటే x మైనస్ ఐవై, అంతేనా? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ ఐబి హోల్ క్యూబ్. ఓకే, సరే, మనకు ఆల్రెడీ తెలుసునా వాట్ వీ నో దట్ a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్. సరేనా? ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్మాట్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఏమొస్తుంది అప్పుడు నాకు? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్, b ప్లేస్లో ib ఉంది, అవునా కదా? అది కేర్ఫుల్గా చూసుకోండి. ప్లస్ 3ab స్క్వేర్, b స్క్వేర్ అంటే మళ్ళీ ib హోల్ స్క్వేర్ మైనస్ b క్యూబ్, ib హోల్ క్యూబ్, రైట్? సో a క్యూబ్ మైనస్ i ఇంటూ 3a స్క్వేర్ b ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1 కదా, ప్లస్ బట్ బిఫోర్ దట్ లెట్ us రైట్ అనదర్ స్టెప్. 3a ఐ స్క్వేర్ b స్క్వేర్ కదా, మైనస్ ఐ క్యూబ్ b క్యూబ్, అంతేనా? ఫైన్. సో a క్యూబ్ మైనస్ ఐ ఇంటూ 3a స్క్వేర్ b, ఐ స్క్వేర్ అంటే -1 కదా, -1 ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ 3ab స్క్వేర్. ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ అని మనం చెప్పుకున్నాం, అవునా కదా? సో మైనస్ ఇంటూ మైనస్ ఐ ఇంటూ b క్యూబ్. ఓకే, సో ఫైనలీ వాట్ ఐ విల్ బి గెటింగ్? a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ఇలా ఉంది. ఓకే, మొత్తం మనం రాద్దాం. మైనస్ 3a స్క్వేర్ b మైనస్ 3ab స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ ఐబీ క్యూబ్, అవునా కదా? సో ఇప్పుడు రియల్ టర్మ్స్ ఒక దగ్గర రాయండి, ఇమాజినరీ టర్మ్స్ ఒక దగ్గర రాద్దాం. సో రాస్తే a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ కదా, తర్వాత మైనస్ ఐ 3a స్క్వేర్ b, రైట్, ప్లస్ ఐబీ క్యూబ్ వచ్చింది. సో ఈ రెండిట్లో నేను ఐ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నాకు x మైనస్ ఐవై కనిపిస్తుంది. ఎస్ అవును. కాబట్టి x మైనస్ ఐవై ఈక్వల్స్ టు ఏమొస్తుంది? దిస్ ఇస్ ద రియల్ పార్ట్, దట్ ఈస్ a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ కదా. మైనస్ ఐవై కనిపిస్తుంది కాబట్టి మైనస్ ఐ కామన్ తీద్దాం. ఇఫ్ ఐ టేక్ మైనస్ ఐ యాజ్ కామన్, నాకేమొస్తుంది అన్న? 3a స్క్వేర్ b, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినా కాబట్టి మైనస్ b క్యూబ్ వస్తుంది. అప్పుడే కదా మైనస్ ఐ 3a స్క్వేర్ b మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ ఐబీ క్యూబ్ వస్తుంది. ఎస్ అవును. ఓకే ఫైన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని కంపేర్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఈజ్ a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b అండ్ y వాల్యూ ఈజ్ 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం కంపేర్ చేయొచ్చు, రైట్? ఓకే, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, అప్పుడు నెగిటివ్ ఆఫ్ దిస్ పార్ట్ తీసుకోవాలి. రిమెంబర్ దాట్, డోంట్ డూ మిస్టేక్. సరే, సో ఇక్కడ మనకి ఏం తెలిసింది? x ఈక్వల్ టు a క్యూబ్ మైనస్ 3ab స్క్వేర్ అని తెలిసింది, అవునా? ఆ తర్వాత y ఈక్వల్స్ టు ఏం తెలిసిందనా? 3a స్క్వేర్ b మైనస్ b క్యూబ్ అని తెలిసింది, రైట్? ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎలా సాల్వ్ చేస్తాను? సో సి ఫ్రెండ్స్, సో లెట్ మీ అరేంజ్ దిస్. కేర్ఫుల్గా చూడండి. నాకు కావాల్సింది ఏంటి? x బై a ప్లస్ y బై b కదా. ఆల్ రైట్. సో x బై ఏ ప్లస్ y బై బి కావాలి కాబట్టి నాకు ఇక్కడ xy రెండు వాల్యూస్ తెలిసిపోయాయి. సో x ఈక్వల్స్ టు, నేను ఏ కామన్ తీసాను అనుకోండి, ఏ కామన్ తీసినప్పుడు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ వస్తుంది. ఎస్ అవును, a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ వస్తుంది. అప్పుడు నాకు x బై ఏ ఏమవుతుందనా? ఇఫ్ ఐ టేక్ a దిస్ సైడ్, x బై ఏ బికమ్స్ a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్.
y ఈక్వల్ టు ఏమవుతుందన్న 3a² b మైనస్ b క్యూబ్. ఇప్పుడు b కామన్ తీస్తే 3a² మైనస్ b². దిస్ ఈజ్ నథింగ్ బట్ y. ఇప్పుడు y బై b ఏమవుతుందన్న, y బై b ఈక్వల్స్ టు 3a² మైనస్ b² అవుతుంది. సో దిస్ ఈజ్ ద టర్మ్ దట్ వీ నీడ్. సో ఇక్కడ మనకి LHS ఏం అడుగుతున్నాడు, LHS ఈక్వల్స్ టు సో అడుగుతున్నటువంటి LHS ఏంటన్నా, ద LHS దట్ ఈజ్ ఆస్కింగ్ ఇస్ సి x బై a ప్లస్ y బై b కదా. సో చూడండి x బై a టర్మ్ ఎంత, a² మైనస్ 3b² ప్లస్ y బై b టర్మ్ ఎంత, 3a² మైనస్ b². Right or not? So a² plus 3a² is nothing but 4a² and minus 3b² minus b² is minus 4b². What I will be getting finally 4 common తీసినప్పుడు a² minus b². This is the final answer. This is what RHS. అర్థమైందా? This is what they asked us to prove. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. రైట్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాన్సెప్ట్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. అడిటివ్ ఇన్వర్స్. ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఎలా చేస్తాము అంటే, సపోజ్ a ప్లస్ ఐబీ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే మైనస్ ఏ మైనస్ ఐబీ. అంటే రియల్ నెంబర్ సింబల్ మార్చాలి, ఇమాజినరీ నెంబర్ సైన్ మార్చాలి. రియల్ నెంబర్ సైన్, ఇమాజినరీ నెంబర్ సైన్ రెండూ మారుతాయి. అర్థమైందా? సపోజ్ ఏ కామా బి అనేది ఆర్డర్ పేర్ కదా, కాంప్లెక్స్ ఆర్డర్ పేర్ అయితే దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ ఏ మైనస్ బి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3i ఉందనుకోండి, దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -2 - 3i. ఓకేనా? 5 - 6i ఉందనుకోండి, దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -5 + 6i. ఇలా చేస్తామన్నమాట. అంటే ఇమాజినరీ నెంబర్ ముందున్న సైన్, రియల్ నెంబర్ ముందున్న సైన్ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి అనమాట. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. లెట్ us go through that. All right friends, look at this question. Find the additive inverse of -6, 5 + 10, -4. దీన్ని రెండు విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఆర్డర్ పేర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఆర్డర్ పేర్ కదా. అంటే ఎట్లా చేయొచ్చు అంటే సింపుల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కట్టి, దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కట్టి రెండింటిని మనం యాడ్ చేయొచ్చు. లేదా ఈ రెండింటిని యాడ్ చేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకొచ్చి దానికి ఎడిటివ్ ఇన్వర్స్ చేయొచ్చు. రెండు విధాలుగా చేయొచ్చు. చూద్దాం. సపోజ్ -6, 5 + 10, -4 ఇదే కదా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అడిటివ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు దీని యొక్క అడిటివ్ ఇన్వర్స్ ఎంతనైనా -6 కాస్త 6 అవుతుంది, 5 కాస్త -5 అవుతుంది. ఆల్రెడీ ఎడిటివ్ ఇన్వర్స్ చేసేస్తున్నాం ఇక్కడ. ప్లస్ 10 కాస్త -10 అవుతుంది, -4 కాస్త 4 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 + -10 ప్లస్ -5 ప్లస్ ఇక్కడ i ఇంటూ వస్తుంది అన్న. వీటిని యాడ్ చేస్తున్నాం కదా, అంటే కాంప్లెక్స్ నెంబర్ రూపంలో రాస్తున్నాం కదా. లేదా మీరు ఇలా రాయకపోయినా సరే కాంప్లెక్స్ నెంబర్లోకి మార్చి మీరు యాడ్ చేయొచ్చు, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో 6 - 5 అయినా ఇది ప్లస్ -10 + 4i ఇది, అవునా కదా. సో ఇప్పుడు 6 - 10 ఇది రియల్ పార్ట్ ప్లస్ i ఇంటూ -5 + 4, అంతేనా. -5 + 4. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, 6 - 10 ఈజ్ నథింగ్ బట్ 6 + -10 అని రాయాలి. నిజానికి 6 + -10 ఏది చేసినా ఒకటే, కాకపోతే ఇక్కడ ఒక స్టెప్ ఎక్స్ట్రా పడుతుంది. సో 6 - 10 తర్వాత ప్లస్ i ఇంటూ -5 + 4 ఎగ్జాక్ట్లీ. సో 6 - 10 ఈజ్ -4 ప్లస్ i ఇంటూ -5 + 4 ఈజ్ నథింగ్ బట్ -1. సో వాట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ నాన్న ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి? -4 - i. దిస్ ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్. అయితే దీన్ని ఎలా రాస్తాం? -4, -1 అని రాస్తాం, అవునా. సో దిస్ ఈజ్ ద వే వీ విల్ అప్రోచ్. అయితే సెకండ్ ప్రాసెస్ ఏంటంటే స్టార్టింగ్లోనే మనం ఎడిటివ్ ఇన్వర్స్ ఇండివిజువల్గా ఎడిటివ్ ఇన్వర్స్ చేసాం. ఇప్పుడు మరొక స్టెప్ ఏంటంటే, మరొక ప్రొసీజర్ ఏంటంటే, మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఏంటంటే -6, 5 + 10, -4 కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని నుంచి ముందు కాంప్లెక్స్ నెంబర్ని తీసుకొస్తాను, దానికి ఎడిటివ్ ఇన్వర్స్ అయినా చేయొచ్చు, ఏ మెథడ్ అయినా చేయొచ్చు. సపోజ్ నిజానికి దీని యొక్క కాంప్లెక్స్ నెంబర్ ఎంతనా, -6 + 5i ప్లస్ 10 + -4i, అవునా కదా. అంటే -6 + 5i ప్లస్ 10 - 4i వస్తుంది. సో రియల్ పార్ట్స్ గెట్ యాడెడ్. -6 + 10 ప్లస్ i ఇంటూ 5 + -4 ఆర్ ఎల్స్ 5 - 4 డైరెక్ట్గా చేసేయచ్చు.
సో దీన్ని 5 - 4గా చేసేయచ్చు కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ కాబట్టి. సో -6 + 10 ఈజ్ నథింగ్ బట్ 4 ప్లస్ 5 - 4 ఈజ్ 1, దిస్ ఈజ్ I. సో ఇక్కడ ఇంకా నేనేం అడిటివ్ ఇన్వర్స్ చేయలేదు, జస్ట్ కాంప్లెక్స్ నెంబర్ని రప్పించాను. ఇప్పుడు అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల వచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్కి అడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 + I ఎంత, ఇట్స్ నథింగ్ బట్ -4 - I, దట్స్ నథింగ్ బట్ -4, -1 ఆర్డర్డ్ పేర్లో. సేమ్ అదే ఆన్సర్ వచ్చింది కదా. సో మీరు ఇండివిజువల్గా అడిటివ్ ఇన్వర్స్ చేసేసి సమ్ చేయొచ్చు, అప్పుడు మళ్ళీ చివరి అడిటివ్ ఇన్వర్స్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. లేదా రెండింటిని యాడ్ చేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు అడిటివ్ ఇన్వర్స్ అయినా చేయండి. అర్థమైందా? దెర్ ఆర్ 2 ప్రొసీజర్స్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see the next topic, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా చేస్తాము అంటే, a + IB ఉందనుకోండి, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అంటే a - IB హోల్ డివైడెడ్ బై a² + b². ఎలా వచ్చింది సార్ ఇది మీరు నన్ను అడగచ్చు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అది గుర్తుపెట్టుకోండి. డిఫైన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని నేను చెప్పి ఇది రాయాలి, ఈ పాయింట్. ఓకేనా? ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? ఫైన్. చూడండి, ఇన్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ అనేది ఉంది, ఏకి ఇన్వర్స్ ఎంత? 1/a. అట్ ద సేమ్ టైం a + IB అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే 1/a + IB అనేది దాని యొక్క ఇన్వర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు మనం అంటే, దీన్ని నేను రేషనలైజ్ చేస్తాను. అంటే 1/a + IBని a - IBతో రేషనలైజ్ చేస్తాను. ఇలా రేషనలైజ్ చేసినప్పుడు ఏమొస్తుందన్న 1 × a - IB డివైడెడ్ బై, ఇది ఆల్రెడీ మనం చూసాం ఫార్ములా, a + IB × a - IB a² + b². ఎస్ అవును, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా నోట్కి సంబంధించిన పాయింట్ చెప్పినప్పుడు. అదే కదా మనకి ఫైనల్గా వచ్చింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. ఈ విధంగా చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు 2 + 3i ఉందనుకోండి, 1/2 + 3i ఈజ్ నథింగ్ బట్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమైందా? సో సింపుల్గా ఏం చెప్పాలి అంటే, ఒక నెంబర్ని, ఒక కాంప్లెక్స్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు చూడండి, a + IBని నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది, 1/a + IBతోనే కదా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమైందా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. మరి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి అంటే, దేంతో యాడ్ చేస్తే అది 0 అవుతుందో అదే ఎడిటివ్ ఇన్వర్స్. అర్థమైందా? సో సపోజ్ a + IB ఉందనుకోండి, దీనికి ఏది యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది, -a - IB, దట్స్ ఆల్. ఇది ఎడిటివ్ ఇన్వర్స్. అర్థమైందా? అలా అనమాట. రైట్? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, అలా ఆలోచించాలి. సో దీని మీద కూడా ఒక ప్రాబ్లం చేద్దాం. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ √5 + 3i అన్నాడు. మీరు ఫార్ములా అయినా చేయండి, లేదా ఇన్వర్స్ అప్లై చేసి అయినా చేయండి, రేషనలైజ్ చేసి. సో మీరు కనుక ఫార్ములా కనుక అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఫార్ములాని మెన్షన్ చేసి తీరాలి. ఓకేనా? సపోజ్ నేను ఫార్ములా అప్లై చేసి చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్, గివెన్ √5 + 3i, we need to find out the multiplicative inverse of this particular complex number. Yes or no? See, multiplicative inverse of a + IB equals to a - IB డివైడెడ్ బై a² + b². నాన్న ఇక్కడ రూట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది రూట్ రాసిస్తారు. డోంట్ రైట్ దట్. ఓకే, సి ఇక్కడ హియర్ a ఈక్వల్ టు ఎంత, b ఈక్వల్ టు ఎంత. హియర్ a ఈక్వల్స్ టు √3. అవునా? b ఈక్వల్స్ టు 3. ఎస్ సారీ, √5. a ఈక్వల్స్ టు √5, b ఈక్వల్స్ టు 3. ఎస్ అవును. సో సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు నాకు ఏమొస్తుందన్న, √5 - I3 ఆర్ ఎల్స్ √5 - 3i, ఏదైనా ఓకే. √5 - 3i డివైడెడ్ బై a² + b² అంటే √5 హోల్ స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎస్ అవును. సో √5 - 3i డివైడెడ్ బై √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 + 3² అంటే 9. ఎస్ అవును. సో √5 - 3i డివైడెడ్ బై 14. సో ఫైనల్గా ఏం చెప్తాం నాన్న, ఇట్స్ √5 డివైడెడ్ బై 14 మైనస్ 3/14i ఆర్ ఎల్స్ i × 3/14, ఏదైనా చెప్పచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా? లేదంటే మీరు ఇంకెలా రాయొచ్చు అంటే √5/14 ప్లస్ i × -3/14, ఇలా అయినా చెప్పచ్చు. దిస్ ఇస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇది మనం ఫార్ములాని యూజ్ చేసాం. ఎస్ ఓనో? ఫార్ములాని యూజ్ చేయకుండా చేస్తాను సార్ అంటే చేయండి. ఎలా చేస్తారు అది అంటే,
రూట్ 5+3iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి కదా, అంటే 1/√5+3i ఇన్వర్సే కదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే. సో అప్పుడు ఏం చేస్తాం, దీనికి రేషనలైజేషన్ చేస్తాం. ఇక్కడ √5+3i కాబట్టి √5-3iతో రేషనలైజేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇట్స్ నథింగ్ బట్ √5-3i డివైడెడ్ బై a + b × a - b, a² + b² ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఎస్ ఆర్ నో? కాబట్టి √5² + 3² a² + b² కదా. సో √5-3i డివైడెడ్ బై √2² క్యాన్సిల్ అయిపోతే 5 + 9 అగైన్ √5-3i డివైడెడ్ బై 14 విచ్ రిజల్ట్స్ టు √5+14 ప్లస్ i × -3/14. అవునా? ఇలా కూడా చేయొచ్చు మీరు రేషనలైజేషన్ చేసి. అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ ఐ సజెస్ట్ యూ రిమెంబర్ దిస్ ఫార్ములా. ఎందుకంటే ఒక్కోసారి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a + ib అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు ఇదే చేస్తారు. అప్పుడు మీరు డైరెక్ట్గా బిట్ పెట్టేయచ్చు, ఆన్సర్ మీరు అంతా సాల్వ్ చేయక్కర్లేదు. అంటే టైం సేవ్ చేసుకోవడానికి మనం కొన్ని ఫార్ములాస్ కొన్ని షార్ట్ కట్స్ బై హార్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -i అంటున్నాడు. బ్యూటిఫుల్ క్వశ్చన్, వెరీ స్మాల్ క్వశ్చన్. చూడండి, -i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. గివెన్ -i అంటే 0 + -1i అంటే ఏంటి, దీని అర్థం 0 + -1 × i, ఇదే కదా. అయితే ఇంత కూడా చేయక్కర్లేదు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా చేసేస్తాము, 1 డివైడెడ్ బై -i కదా, ఇచ్చిన నెంబర్కి రివర్స్ చేస్తాం కదా, ఇన్వర్స్ చేస్తాం కదా. సో చూడండి, దీన్ని ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. అంటే i/iతో రేషనలైజ్ చేస్తాను. ఇక్కడ -i ఉంది కాబట్టి +iతో రేషనలైజ్ చేస్తాను. చేసినప్పుడు 1 × i ఈజ్ i, -i × i వస్తుంది. i × i ఈజ్ i². సో i డివైడెడ్ బై -i² వస్తుంది. i డివైడెడ్ బై i² అంటే -1 -1 విచ్ రిజల్ట్స్ టు i డివైడెడ్ బై 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు i. అంటే -i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత, i ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఇంకొకటి గుర్తుపెట్టుకున్నాను, 1/i వాల్యూ ఎంత అంటే -i. ఏంటి సార్ ఇది ఎట్లా అంటే, కావాలంటే మీరు i నటు తీసుకెళ్ళండి. 1 = -i × i అవుతుంది. అవునా? ఈ i అటు వెళ్ళింది. సో 1 = -i × i ఈజ్ i². మళ్ళీ i² వాల్యూ ఎంత, -1 -1 - ఈజ్ 1 ప్లస్ కదా. సో 1 = 1 సాటిస్ఫై అయిందా అంటే 1/i వాల్యూ ఎంత అంటే -i అని మనం రాసుకోవచ్చు. అర్థమైందా? రైట్. సో ఇక్కడ సింపుల్గా ఈ లాజిక్ని బట్టి మైనస్ ఆల్రెడీ ఉంది, డినామినేటర్లో ఉన్న న్యూమినేటర్లో ఉన్న మైనస్ ఏ కాబట్టి 1/i అంటే మనం ఏం రాస్తాం, -i అని రాస్తాం. -i డివైడెడ్ బై -1, ఇక్కడ -1 ఉన్నట్టు మైనస్ గెట్స్ క్యాన్సిల్, i మిగులుతుంది మళ్ళీ ఫైనల్గా. సింపుల్ స్టెప్ ఇఫ్ యూ నో దిస్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే ఫ్రెండ్స్, డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఈ కాన్సెప్ట్ చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫార్ మనం ఎడిషన్ చూసాము, సబ్ట్రాక్షన్ చూసాము, మల్టిప్లికేషన్ చూసాము, అడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా మనం చూసాము. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ మనం నేర్చుకుందాం. సో 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి నాన్న, a + ib ఒకటి, c + id అనేది 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో z1/z2 ఎలా చేయాలి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఎట్లా డివైడ్ చేయాలి చూడండి. c a + ib డివైడెడ్ బై c + id కదా. ఏం లేదు నాన్న, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ రేషనలైజేషన్ ప్రాసెస్. ఎలా రేషనలైజ్ చేయాలి అంటే c + id కదా డినామినేటర్ ఫ్యాక్టర్, c - id తీసుకోండి డివైడెడ్ బై c - id. ఇంతే కదా రేషనలైజేషన్ అంటే, మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకునే ఉంటారు. సో ఏమొస్తుంది ఇక్కడ, a + ib c - id హోల్ డివైడెడ్ బై c + id × c - id ఎంత, c² + d². మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఫార్ములా, అవునా కదా. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఫార్ములా ఇదే కదా, a + ib × a - ib అన్నప్పుడు a² + b². ఎస్ అవును. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ ఫార్ములా మీరు వాడచ్చు, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. లేదంటే కంప్లీట్గా మీరు మల్టిప్లై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ c - id ఉంది కదా, దీన్ని సపోజ్ మనం c + i × -d ఉందనుకుందాం. అన్నప్పుడు మనకు కేర్ఫుల్గా చేయండి మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఏం చేస్తాం, రియల్ పార్ట్ ఇంటూ రియల్ పార్ట్ అంటే ac మైనస్ ఇమాజినరీ పార్ట్ ఇంటూ ఇమాజినరీ పార్ట్ b × -d, b × -d అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా మళ్ళీ. సో bd వస్తుంది ప్లస్ bd. ఓకేనా. ప్లస్ i ఇంటూ రియల్ పార్ట్ ఇంటూ ఇమాజినరీ పార్ట్. సో a × -d -ad తర్వాత ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఇంటూ రియల్ పార్ట్ bc డివైడెడ్ బై
C square plus D square. So what is the division of complex number, Nana? The division formula is AC plus BD plus I into BC minus AD. Ante AC plus BD, right? Plus I into BC minus AD and raichu. Whole divided by C square plus D square. This is the formula for dividing two complex numbers. అర్థమైందా? సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. లెట్ us go through that. అయితే నాన్న దీన్ని మీరు స్ప్లిట్ చేయొచ్చు కూడా. ఇన్ ద సెన్స్ ఈ పర్టికులర్ టర్మ్ని స్ప్లిట్ చేయొచ్చు. ఎలా అంటే ఇండివిజువల్గా స్ప్లిట్ చేయండి. ఏసీ ప్లస్ బీడీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, అవునా, ప్లస్ ఐ ఇంటూ ఏమొస్తుంది బీసీ మైనస్ ఏడి divided by c square plus d square. This is the real part, this is the imaginary part. అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని డివైడ్ చేస్తున్నప్పుడు రియల్ పార్ట్ మళ్ళీ కాంప్లెక్స్ నెంబరే వస్తుంది, అవునా కదా? సో దిస్ ఇస్ ద రియల్ పార్ట్ ఇన్ ద డివిజన్ అండ్ దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్ ఇన్ ద డివిజన్. బోత్ రెండింటికి కూడా డినామినేటర్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అర్థమైందా? అంటే డినామినేటర్లో వేసిన వాటి యొక్క రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ యొక్క స్క్వేర్స్ యొక్క సమేషన్ డినామినేటర్లో వస్తుంది రెండింటికి. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఈ టర్మ్స్ రావు, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే తేడా. డివిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చి డినామినేటర్లో ఈ పర్టికులర్ టర్మ్ వస్తుంది, అది తేడా, గుర్తుపెట్టుకోండి. సరేనా? లెట్ us solve a small question. Fine. Look at this question, Anna. If z1 equals to 2 plus 3i, z2 equals to, sorry, z2 ఉండాలి 4 plus 5i, then find z1 by z2 అంటున్నాడు. సరే, గివెన్ డేటా రాస్తారు, తర్వాత z1 by z2 రాస్తారు. సో z1 by z2 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, 2 plus 3i డివైడెడ్ బై 4 plus 5i. రేషనలైజేషన్ చేద్దామా? లెట్ us do it. సో 4 minus 5i వస్తుంది ఇక్కడ, డివైడెడ్ బై 4 minus 5i వస్తుంది కదా. సో 2 into 4 minus 5i ప్లస్ 3i ఇంటూ 4 మైనస్ 5i, అవునా? 4 ప్లస్ 5i ఇంటూ 4 మైనస్ 5i అంటే 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఎస్ అవును? సో 2 4s 8, 2 5s 10i, ప్లస్ 4 3s 12i, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, 5 3s 15, 15 ఇంటూ i స్క్వేర్, హోల్ డివైడెడ్ బై 4 4 16 ప్లస్ 25, అవునా? సో 8 మైనస్ 10i ప్లస్ 12i అంటే మనం ఎలా రాయొచ్చు, ప్లస్ 2i వస్తుంది, అవునా? i స్క్వేర్ అంటే మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 15 డివైడెడ్ బై 16 ప్లస్ 25. సో 15 ప్లస్ 8 ఈస్ 23 ప్లస్ 2i డివైడెడ్ బై 16 ప్లస్ 25 ఎంతనా? 16 ప్లస్ 25 ఈజ్ 41 కదా, రైట్? సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 23 డివైడెడ్ బై 41 ప్లస్ 2 బై 41 ఇంటూ i. అంతేనా? దిస్ ఈస్ వాట్ ద డివిజన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. లేదంటే i ఇంటూ 2 బై 41 అని కూడా రాయొచ్చు, ప్లస్ i ఇంటూ 2 బై 41 అని కూడా రాయొచ్చు, మీ ఇష్టం. సో దీన్నే మనం ఫార్ములా వాడి కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఫార్ములా నేర్చుకున్నాం కదా. సో ఏ ప్లస్ ఐబి ఇంటూ డివైడెడ్ బై సి ప్లస్ ఐడి అంటే మనం ఒక ఫార్ములా నేర్చుకుందాం. ఏసీ ప్లస్ బీడీ డివైడెడ్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, అవునా కదా, ప్లస్ ఐ ఇంటూ బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ లెర్న్డ్. ఎస్ ఆర్ నో? ఫైన్. ఇక్కడ ఏ ఎంత బి ఎంత ఒకసారి చూడండి. దిస్ ఇస్ ద రియల్ పార్ట్, దిస్ ఇస్ ద ఇమాజినరీ పార్ట్. ఫార్ములా ప్రకారం కూడా మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏసీ అంటున్నాడు అంటే 2 into 4, that is nothing but 8, plus b into d 3 into 5, that is nothing but 15, divided by c square plus d square, 4 square plus 5 square, 16 plus 25 is nothing but 41, plus I into bc minus ad, bc 4 3 is 12, 12 minus what is ad, 2 into 5, it's 10, divided by 41. So 15 plus 8 is nothing but 23 by 41, plus I into 2 by 41. దిస్ ఈజ్ వాట్ ద కాంప్లెక్స్ నెంబర్ అగైన్ ఆఫ్టర్ డూయింగ్ డివిజన్. అంటే ఈ ఫార్ములా గుర్తుంటే మనకి 2 స్టెప్స్లో అయిపోతుంది. ఖచ్చితంగా మీరు ఫార్ములా రాసి తీరాలి అప్పుడు. అర్థమైందన్న? దీస్ ఆర్ ఆల్ రియలీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్టెడ్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై.